హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన బిట్ వచ్చేసి ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ, పీక్యూ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ మరియు పీఆర్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అయిన పీఆర్ మైనస్ క్యూఆర్ వాల్యూ. సో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, యాంగిల్ ఆర్ వాల్యూ ఇచ్చారు. సో మనది ఇదొక ట్రయాంగిల్ పీక్యూఆర్, మనకి యాంగిల్ ఆర్ వాల్యూ ఇచ్చారు. కానీ మనకి తెలుసు ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ మొత్తం కూడా 180కి ఈక్వల్. సో యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్స్ టు 180 అవుతుంది. మనం ఇక్కడ యాంగిల్ పీ ప్లస్ యాంగిల్ క్యూ ప్లేస్లో యాంగిల్ ఆర్ రాసుకోవచ్చు, మనకు అది సమ్లో మెన్షన్ చేశారు కాబట్టి. సో 180 అంటే 2r ఈక్వల్స్ టు 180 అవుతుంది. సో ఆర్ ఈక్వల్స్ టు 90 అవుతుంది. మనకి ఇటు 180 90 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఏంటి, మనకి ఇచ్చిన ట్రయాంగిల్ అన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇది రైట్ యాంగిల్ రాయాలనుకుంటే పీక్యూఆర్, మనకి పీక్యూ వాల్యూ ఇచ్చారు 25 అండ్ పీఆర్ వాల్యూ ఇచ్చారు 24. ఈ ఆర్క్యూ ఎక్స్ అనుకుందాం, మనకి ఇది 90 డిగ్రీస్ అని తెలిసింది కదా. ఇక్కడ ఈ వాల్యూస్ చూడండి, 25 24 అన్నవి మనకి పైథాగోరియన్ త్రికాలు అవుతాయి. సో ఇది 7 అవుతుంది. 7 24 25 ఇవి పైథాగోరియన్ త్రికాలు, డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే. సో మనకి అప్పుడు ఆర్క్యూ వాల్యూ 7 వచ్చింది. కానీ మనల్ని ఏం కనుక్కోమన్నారు, పీఆర్ మైనస్ క్యూఆర్. సో పీఆర్ మైనస్ క్యూఆర్, పీఆర్ వాల్యూ ఎంత 24, క్యూఆర్ 7 వచ్చింది. సో ఈ రెండు మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 17. సో మనది ఆప్షన్ 4. ఇది డైరెక్ట్ పైథాగోరియన్ త్రికాలు గుర్తుంటాయి. లేదు అంటే కనుక మనకి తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి, ఇది కర్ణం కదా, ఇది సైడు, ఇది సైడు. సో అప్పుడు ఏమవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా. సో అలా చూసుకుంటే మనకి ఇక్కడ కర్ణం వాల్యూ 25 ఇచ్చారు, ఒక సైడ్ ఏమో 24 ఇచ్చారు. సో అప్పుడు 25 స్క్వేర్ ఈక్వల్స్ టు 24 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25 స్క్వేర్ అంటే 625 అండ్ ఈ 24 ఇటు తీసుకొచ్చేస్తే 24 స్క్వేర్ అంటే 576 మనకి. సో ఇవి రెండు మైనస్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 49. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 49 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 7 వచ్చింది. అంటే ఏంటి, మనకి ఈ ఆర్క్యూ సైడ్ అనేది 7 వచ్చింది. సో ఈ వాల్యూ మనం తెలుసు చేసేయచ్చు, మైనస్ చేయడమే. సో అయితే మనకి డైరెక్ట్ పైథాగోరియన్ త్రికాలు గుర్తు పెట్టుకొచ్చిన చేయొచ్చు, లేదా ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ నుంచి అయినా చేయొచ్చు ఈ సమ్. సో ఈ సమ్ వచ్చేసి మనకి రేఖాగణితం చాప్టర్ నుంచి. సో ఈ షార్ట్ కనుక మీకు నచ్చుంటే వీడియోని లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.